మీ గృహంలో ఎల్లప్పుడూ వాస్తు సమస్యలే ఉన్నాయి. ఎన్నిసార్లు పరిష్కారం చేసినా ఈ వాస్తు సమస్యలు పరిష్కారం కావడం లేదు అని మీ మనసులో మీ దంపతులు అందరూ కూడా అనుకుంటున్నారా? ఈ వీడియోలో గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. మనం నిర్మాణం చేసుకుంటున్న ఏదైతే నిర్మాణము, ఒక ఇల్లు, ఒక గృహము ఏదైతే ఉందో ఆ గృహాన్ని నిజమైన వాస్తుశాస్త్ర పద్ధతులతో మనం నిర్మాణం చేసుకుంటున్నామా అని ప్రశ్న వేస్తే చేసుకోవడం లేదు అని 100లో 99% వరకు మనం దాన్ని ఓకే చెప్పేయచ్చు. మీరు ఒక ఇల్లుని ఈ విధంగా నిర్మించుకున్నారు. ఇటీవల చాలా ఫేమస్ అయిపోయిన 9 పిల్లర్ల గృహాలు కొన్ని వందల వేల సంఖ్యలో ఉంటాయి ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామాల్లో. ఇటీవల అదేవిధంగా గృహాన్ని ఇలా 9 భాగాలుగా 9 బాక్సులుగా చేశాను. ఇప్పుడు ఇంటి మధ్య భాగం అనేది ఈ భాగం వచ్చింది చూడండి. వాస్తుశాస్త్రంలో నిజంగా వాస్తు వీడియోలలో చెప్పింది మరి సాక్ష్యంగా చూపిస్తున్నారా, నోటికొచ్చింది చెప్తున్నారా, లేదా తమ సొంత సిద్ధాంతాలని చెప్తున్నారా అని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. శ్లోకం రూపంలో తెలుసుకుందాం. మధ్యం బ్రహ్మపదం ప్రోక్తం. మధ్యం అంటే చూడండి, ఇంటి యొక్క మధ్య భాగాన్ని బ్రహ్మపదం అంటారు. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇటీవల కట్టుకుంటున్న 9 పిల్లర్ల గృహం మధ్యలో పిల్లర్ వచ్చింది మీ గృహానికి. అక్కడ ఏం ఉండాలి అనేది చూద్దాం. నెక్స్ట్, నా తత్ర స్తంభవేశనం. ఆ యొక్క బ్రహ్మపదంలో ఏముండాలి, ఏం ఉండకూడదు అనేది చెప్తుంది. నా తత్ర స్తంభవేశనం. ఆ యొక్క బ్రహ్మపదంలో స్తంభాలు ఉండరాదు. మనమైతే ఇటీవల 9 పిల్లర్లు అంటే చాలా ఇష్టం. ఎవరైనా 8 పిల్లర్లు ఇస్తే తీసుకోం సార్, 9 పిల్లర్లు ఇవ్వండి, మంచిది వాస్తుకు. మా మామూలు ఇల్లు అట్లనే కట్టిండ్రు, మా తాతోళ్ళు ఇల్లు అట్లనే కట్టిండ్రు, మా బాబాయ్లు ఇల్లు అట్లనే కట్టిండ్రు సార్, 9 పిల్లర్లే. మనమే ఇంకా ఆయనకు బలం చేకూరుస్తాం వచ్చిన ఆయన్ని. ఇప్పుడు స్తంభాలు ఉండరాదని వాస్తు శాస్త్రంలో ఒక శ్లోకం చెప్తుంది. బ్రహ్మపదం, బ్రహ్మస్థానము గురించి ఉన్న శ్లోకాలలో నా అగ్నిం నా జలం నా సోపానం. అగ్నికి సంబంధించిన పద్ధతి ఉండరాదు, జలానికి సంబంధించిన పద్ధతి ఉండరాదు, నా సోపానం మెట్లకి సంబంధించిన పద్ధతులు ఉండరాదు. ఎందుకు మన ఇల్లు ఎప్పటికీ వాస్తు దోషాలతో ఉంటుంది? ఎందరి వాస్తు వ్యక్తులను తీసుకొచ్చినా ఫలితం ఎందుకు వస్తలేదు? ఈ ప్రశ్నలన్నీ ఆలోచించండి. G+1 కట్టుకుంటాం. గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉండేసి, అంటే ఓనర్ ఉండేసి ఫస్ట్ ఫ్లోర్ని నేను రెంట్కి ఇస్తా అనుకుంటారు, లేదా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండి కింద గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇస్తాము అని అనుకుంటారు. ఏదో ఒక విధానం అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని ఫస్ట్ ఫ్లోర్నో లేదా గ్రౌండ్ ఫ్లోర్నో 2 భాగాలుగా డివైడ్ చేసేస్తారు. ఇట్లా ఇటొక సింగిల్ బిహెచ్కే, ఇటొక సింగిల్ బిహెచ్కే వేసేసి రెంట్కి ఇచ్చేస్తాం. అప్పుడు చూడండి, నా అగ్నిం కొన్ని సర్దుబాట్ల వల్ల, చిన్న స్థలాల వల్ల వంటగదిని ఇక్కడ పెట్టుకునాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ పోర్షన్కు ఈ పోర్షన్కు ఈ విధంగా డిజైన్ చేసినవి వస్తాయి. మరి ఇంటి మధ్య భాగంలో వంటగది ఉండరాదు అని వాస్తుశాస్త్ర శ్లోకం చెప్తుంది. వాళ్ళది ఈస్ట్ ఫేసింగ్ సెంటర్ డోర్ హౌస్. బ్రహ్మపదం 9 భాగాలు ఉంది. చేసిన తప్పేమిటి? మరుగుదొడ్డికి, టాయిలెట్స్కి, బాత్రూమ్కి కష్టం అవుతుంది అని వారేం చేశారు, ఈ మొత్తం భాగంలో ఇలా ఇటు మరుగుదొడ్డి, ఇటు స్నానాల గది కట్టేసుకున్నారు. కట్టుకున్న కొన్ని రోజులు ఏం జరగలేదు. 6 months నుంచి 1 year లోపే ఏం జరిగింది? ఆ గృహయజమాని బైక్ పైన నుంచి పడి మోకాల నుంచి కింది భాగం 2 ముక్కలుగా ఇరిగిపోయింది. స్టీల్ రాడ్ వేశారు. 6 నెలల నుంచి 1 year ఇంటి దగ్గర ఉన్నారు. బ్రహ్మపదంలో పాత ఇళ్లలో ఏమీ నిర్మించకండి, నీటి స్థానం పెట్టకండి, వంటగదులు పెట్టకండి. అదే విధముగా ఇక్కడ చూడండి, స్తంభాలు అనేవి పాతకాలం ఉన్న గృహాల్లో రావు. ఇప్పుడు ఆధునిక యుగంలో కట్టే పద్ధతికి వద్దాం. వీడియో కొంచెం పెద్దగా అవుతుంది,
దయచేసి గౌరవనీయులైన ప్రజలు తెలుసుకోండి. ఇక్కడ స్తంభం ఉండరాదని చెప్పింది, అగ్ని స్థానం ఉండరాదని చెప్పింది, నీటి స్థానం ఉండరాదని చెప్పింది శ్లోకం. మరి ఇంకేం ఉండరాదు? సోపానం, నా సోపానం, మెట్లు కూడా ఉండరాదు అని చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లర్ అయితే అన్ని ఇళ్లలో వస్తుంది. మీకు ఉన్న సమస్యలలో వాస్తు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. 1000కి 1000% ఉంటాయండి. 100 కాదు, 1000కి 1000% ఉంటాయి. మీ ఇంట్లో 9 పిల్లర్ల ఇల్లు అంటే మీ ఇల్లు 9 పిల్లర్లతో కట్టి ఇంటి మధ్య భాగంలో పిల్లరిస్తే 1000కి 1000% వాస్తు సమస్యలు మీ ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ఒక కిచెన్ కట్టేసుకున్నాం, చాలా సంతోషం. ఇక్కడ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా కట్టుకున్నాం, ఇలా డోర్ పెట్టేసుకొని. ఇప్పుడు మెట్లు ఇక్కడ మొత్తం వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు ఈ విధంగా ఖాళీ పెట్టుకొని మెట్లు ఇటువైపు ఇచ్చుకోవచ్చు, ఆప్షనల్ ఉంది మీకు. కానీ ఈ యొక్క బ్రహ్మపదం నుండి ఈ విధంగా ఇలా మెట్లు ఇచ్చేసుకుంటారండి. మరి ఇప్పుడు ఏమొస్తుంది? నా సోపానం. బ్రహ్మపదంలో ఇంటి యొక్క మధ్య భాగంలో మెట్లు ఉండరాదు అని చెప్తుంది. నా స్తంభవేషణం, స్తంభాలు ఉండరాదు. పిల్లర్ వేసుకున్నామంటే ప్లింత్ బీమ్ వస్తుంది అన్నట్టు. ప్లింత్ బీమ్ ఖచ్చితంగా వేస్తాం. ఇదిగోండి, ఇలా ప్లింత్ బీమ్ వేస్తాం. మీ ఇల్లు చతురస్రంగా ఉంటే ఇలా ప్లింత్ బీమ్స్ వస్తాయి. మీ ఇల్లు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నదనుకోండి, ఇంటి మధ్య నుండి ప్లింత్ బీమ్ తీసుకుపోతాడు. కట్టే వాళ్ళది తప్పేముండదు. ప్లాన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా కడతారు పాపం వాళ్ళు. ఈ విధంగా ఉందనుకోండి, ఇంటి మధ్య భాగంలో నుంచి ప్లింత్ బీమ్ వెళ్ళిపోతుంది. ఇంటి మధ్య భాగం నుంచి ఎప్పుడూ కూడా ప్లింత్ బీమ్ వెళ్ళరాదు. ఆయాది గణన పరిధిలో రాని నిర్మాణం గృహం అనబడదు. దంపతులు నివసించాలి అనుకుంటే ఆయాది గణనలో రావాలి. అదేవిధంగా మనం ఏవైతే పద్ధతులు అన్నీ పాటిస్తామో వాస్తుశాస్త్రానికి సంబంధించినవి పురాతన కాలంవి అవన్నీ కూడా రావాలి. ఆయాదిలో ఒకటి వస్తే కాదు, మళ్ళా ఎన్నో ఆధారపడ్డ విషయాలు ఈ గృహశాస్త్రంలో ఉంటాయి. స్తంభాలు, ఏదైతే ప్లింత్ బీములు ఇంటి మధ్య భాగంలో రారాదు. ఇంటి మధ్య భాగాన్ని ఇటీవల ఎవరైతే కట్టుకున్నారో ఆధునికంగా పిల్లర్ ఉందా, ప్లింత్ బీమ్ ఉందా, లేదా G+2 G+3 కట్టుకొని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చి థర్డ్ ఫ్లోర్లో మీరు ఏమన్నా ఉంటున్నారా, లేదా సెకండ్ ఫ్లోర్లో ఏమన్నా ఉంటున్నారా, G+2 కట్టుకొని ఇంటి మధ్య భాగంలో బీమ్ ఉందా, పిల్లర్ ఉందా, మీ ఇంట్లో ఉన్న యజమానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మపదంలో ఇలా ఇత్తడితో ఒక పైప్ లైన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే మురికి నీరు అనేది మురికి నీరుగా ఏర్పడింది, వర్షం నీరు నిల్వ ఉండి ఆ గృహ యజమానికి నడుముకు సంబంధించిన నొప్పి వచ్చి కడుపు సమస్యలతో తరచూ బాధపడుతున్నారు. యజమాని మాత్రమే బాధపడుతున్నారు అని అనుకున్నాను, కానీ వారి సతీమణికి వచ్చింది, వాళ్ళ అబ్బాయికి కూడా వచ్చింది. ఏదైతే పద్ధతులు మనం పాటిస్తామో ఆ పద్ధతులని ఏదో పరపతి కోసం పాటియకూడదు, మాకు ఈ విధంగా ఇల్లుందని చెప్పుకోవడానికి పాటియకూడదు. గృహం అంటే ఏ విధంగా ఉండాలి, ఇల్లు అంటే ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తాము, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అనిపించేటట్టు గృహం ఉండాలి. మనశ్శాంతిని కల్పించే విధంగా గృహం ఉండాలి. ధన్యవాదాలు.